హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. ఈ రోజు మనం పాస్తా ప్రిపేర్ చేద్దాం. సో దానికోసం మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అలాగే ఎండుమిరపకాయలు, 3 యాలకులు తీసుకొని ఒక కడాయిలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది చల్లారాక దాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మన మసాలా పౌడర్ రెడీ అవుతుంది. గాయ్స్, ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకున్న తర్వాత దాంట్లో తగిన నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించండి. అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అలాగే ముందుగా కట్ చేసుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వేయించండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరకాయలను కూడా వేసి వేయించండి. వేయించిన తర్వాత చిటికెడ పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. చిన్న గ్లాస్ అంత సైజ్ లో పాలు తీసుకొని పాలు ట్రాన్స్ఫర్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేయాలి. అదేంటిదంటే అంత స్పైసీగా తింటారో ఆ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు మీరు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత మనం మన పాస్తాని యాడ్ చేసేయాలి. నేనైతే ఇప్పుడు 250 గ్రామ్స్ పాస్తా అనేది తీసుకున్నాను. ఆ 250 గ్రామ్స్ పాస్తాని నేను దాంట్లో వేస్తున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ మనం ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత లుక్ ఇలా ఉంటుంది. మీరు ఒక పీస్ని పట్టుకొని చూడండి, మెత్తగా ఉడికిందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఆ టెక్స్చర్ని బట్టి. గైస్, నేను ఇక్కడ 2 చీజ్ స్లైసెస్ని యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఉడికించాలి. ఆల్మోస్ట్ ఒక 3 to 5 మినిట్స్ సరిపోతుంది. అంతే, ఇంకా మన పాస్తా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటిదంటే నేను మసాలా ఉంది కదా, నేను ఇందాక మసాలా పౌడర్ ప్రిపేర్ చేశాను కదా, దాంతో లైట్గా గార్నిష్ చేశాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.